సో పిల్లలతో పాటుగా అప్పుడే న్యూ మామ్తో పాటుగా మనల్ని మనం అబ్వియస్గా ఫోకస్ చేయడం మర్చిపోతూ ఉంటాం. సో ఎలాంటి కేర్ మన మీద మనం తీసుకోవాలి, తీసుకుంటే బాగుంటుంది అటు పిల్లవాడికైనా మనకైనా తద్వారా ఫ్యామిలీకైనా? అవును. సో ఫస్ట్ ఇప్పుడు మామూలుగా ఏంటి, డెలివరీ అవ్వగానే కారం తినిపించేస్తూ ఉంటారు, కారం ముద్దలు పెడతా ఉంటారు మదర్కి. అవును, వేరే తినకూడదు, ఎల్లిపాయ కారం అని, లేకపోతే అసలు ప్రాపర్ న్యూట్రిషనే ఇవ్వరు. ఎంత తిన్నా, వీళ్ళు తినాలని ఉన్నా అసలు చుట్టూ ఉన్న వాళ్ళు తిననివ్వరు. ఫస్ట్ న్యూట్రిషన్ వెరీ ఇంపార్టెంట్. అంత కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. ఒకళ్ళు సొరకాయ తినమని, ఒకళ్ళు ఇది తినమని, ఒకళ్ళు ఏమో బెండకాయ తినద్దని. ఫోకస్ అంతా మంచి మిల్క్ ప్రొడక్షన్ ఉండాలనే ఫుడ్డే తీసుకుంటూ. ఈ మిల్క్ ప్రొడక్షన్ ఏంటంటే అండి, అందరికి ఇదే తింటే రాదు. ఇప్పుడు కొందరికి క్యాప్సికమ్ తింటే బాగా మిల్క్ ప్రొడక్షన్ వస్తుంది, కొందరికి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే వస్తుంది. సో అవి ఆ ఫుడ్స్ మదర్కే తెలుస్తాయి. అవి రోజు వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేయాలి, తప్పదు. దాంతో పాటు ఆ కన్ఫ్యూజనే లేకుండా ఒక న్యూట్రిషనిస్ట్ కన్సల్ట్ అయితే అసలు ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. బట్ డైట్ కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది డెలివరీ అయిన తర్వాత. అంటే ప్రెగ్నెన్సీ నుంచే కంగారు పడుతూ ఉంటాయి, డెలివరీ అయిన తర్వాత నేను లావ్ అవుతాను అంటే అసలు ఏం తినొచ్చు, ఏం తినదు, క్రేవింగ్స్ అలాగుంటాయి, ఇంట్లో వాళ్ళు చెప్పేది అలాగుంటాయి. నేను ప్రతి మదర్కి ఇదే చెప్తా, మీ హెల్త్ని అంటే మీ వెయిట్ ఇష్యూస్ని పక్కన పెట్టండి. వెయిట్ తర్వాత అయినా తగ్గుతారు, బట్ బేబీకి అందాల్సిన న్యూట్రిషన్ తర్వాత ఇవ్వలేరు కదా. ఆ ఫస్ట్ ఇనీషియల్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. అంటే అప్పుడు వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటే తర్వాత దట్ విల్ బిల్డ్ ఆన్ ఫర్దర్ బాగుంటుంది. సో వెయిట్ అనేది తర్వాత తగ్గొచ్చు, అది మన చేతుల్లో పని. మనం ఎక్కువ జిమ్కి వెళ్ళిన బాగా గట్టిగా పని చేస్తే ఆబ్వియస్లీ తగ్గిపోతాం. బట్ ఆ టైంలో తినాల్సిన ఫుడ్ అండ్ క్యాలరీ ఇంటేక్ కూడా ఎక్కువగా ఉండాలి. బికాస్ మనం పాలు ఇస్తారు కాబట్టి వాళ్ళు తీసుకుంటున్న ఇప్పుడు 3 పూటలు తింటే అప్పుడు 4 పూటలు తినడము, అంటే సాధారణంగా తినేదానికంటే కొంచెం ఎక్కువ మోతాదుల్లోనే తినాలి.